सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు శ్రీ సాయినాథుని యొక్క సాన్నిధ్యంలో ఆచార్య ఇక్కడ భరద్వాజ మాస్టర్ యొక్క ఆశీస్సులతో ఈరోజు దావాతిగుంట గ్రామంలో భరద్వాజ మహర్షి గారు ఫిబ్రవరి నెల సాయిబాబా పత్రికలో అందించిన ఒక వ్యాసం. ఇప్పుడు రంజాన్ మాసం, ఆ రంజాన్ మాసం తగ్గట్టుగానే మహర్షి గారు ఫిబ్రవరిలో ఆధ్యాత్మిక క్రమశిక్షణ దాని మీద మహర్షి గారు ఏం తెలియజేశారో అనే విషయం, ఖురాన్లో ఏం చెప్పారో అనే విషయాన్ని మనకి ఈరోజు వివరించుకోమని ఆయన యొక్క సంకల్పంలో భాగంగా మనం భావిస్తాం. అంటే ప్రతి ఒక్కటి మనం తెలుసుకోవాలి. ఇతర మతాలు భావాలు ఎలా ఉన్నా మనకి అనవసరం, మన భావాలు సరిదిద్దుకోవాలి. ఒకవేళ ఇతర మతస్థులు వారు ఏదైనా ప్రశ్నించినప్పుడు వారికి సమాధానం చెప్పగలగాలి, మనం సమాధానం పడగలగాలి. లేకపోతే వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అంటాం. ఎందుకంటే మన గురు చరిత్రలో ఒక కుష్టి వ్యాధి వస్తాడు, వాడి పేరు నంది శర్మ. అతను కుష్టి వ్యాధి కోసంగా సంగమంలో స్నానం చేస్తే కుష్టి వ్యాధి అంతా పోతుంది. అది మనం చదువుతున్నారు అనుకోండి, ఎక్కడ ప్రయాణంలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. ఒకరు అడిగినారు అనుకోండి, ఏంటయ్యా ఇది నీళ్ళలో ముడితే కుష్టి వ్యాధి ఎలా పోతుంది, ఇదేంటి హిందువులు అంతే ఇట్లా పిచ్చి పనులు చేస్తారు వీళ్ళు అని అన్నప్పుడు మనకి మనసు చివుక్ అంటుంది. నిజమే కదా అనిపిస్తుంది. అదే పాత నిబంధనల బైబిల్లో ఇలీషా ఒక మహాత్ముడు ప్రవక్త, అతని దగ్గర ఒక రాజు వస్తాడు, ఇదే కుస్తీ వ్యాధి వచ్చినప్పుడు అక్కడ మురికి గుంటలో స్నానం చేయమంటాడు. మురికి గుంటలో స్నానం చేసి కూర్చోలేకపోతుంది. ఇది చెప్పామనుకోండి, మన పెద్దలు బాగా లేకపోతే వీళ్ళ పని కాదా అనిపిస్తారు. అంటే అందరి మహాత్ముల యొక్క లీలను ప్రభావితం ఒకటే ఉంటుంది అంతే. కాకపోతే మత మౌఢ్యం వల్లనే వేరనే భావన కలుగుతుంది. అది పోగొట్టాలనే మాస్టర్ గారి యొక్క తపన. మాస్టర్ గారి ఎందుకు తపన కలిగిందంటే సాయిబాబా యొక్క తపన. ఆ మత సామరస్యం మనకి ఎలా తెలుస్తుంది? ఎప్పుడైతే మత సామరస్యం ఉంటుందో తద్వారా మనకి ఏమవుతుందంటే మొట్ట మనసు శాంతి పడుతుంది. ఆధ్యాత్మిక ద్వారానే మనకు అర్థమవుతుంది. ఆధ్యాత్మికత లేకుండా నువ్వు లౌకిక జీవితంలో కూడా క్రమశిక్షణగా మనం ఉండలేము. ఏ పనైనా డెడికేషన్, అంకిత భావంతో చేయలేము. ఏ విషయంలో అయినా, ఏ సంఘటన జరిగినా ధైర్యాన్ని కోల్పోతాం ఆధ్యాత్మికత లేకపోతే. ఇటు క్రమశిక్షణ ఉండదు, ఇటు అంకిత భావం ఉండదు, ఇటు ధైర్యం ఉండదు, డిటర్మినేషన్ పట్టుదల ఉండదు. అందుకు ఆధ్యాత్మికత అంటే ఏదో దేవుడికి దండం పెట్టడం, గుడికి వెళ్ళడం మాత్రం కాదు. ముందు చెప్పను, ఆధ్యాత్మికత అంటే మనం ఉద్ధరించుకోవడమే. దాన్నే రమణ మహర్షి ఏమన్నాడు, నేను ఎవరు అని ఆలోచించమన్నాడు. ఆధ్యాత్మికత అంటే నేను ఎవరు అని ఆలోచించండి. నేనంటే ఎవరు? రక్తమాంసంలో ఒకటి ఒక శరీరము. ఇప్పుడు ఈ పేరు పెట్టారు కాబట్టి ఇంకో పేరు పెట్టా ఆ పేరుతో పలకాల్సింది. నాలో ఉన్న రక్తమాంసాలే మీలో అందరిలో ఉంది. తేడా ఏమి లేదు. నా గుండె ఎలా కొట్టుకుంటుందో మీ గుండె ఎలా 70 నిమిషాలతో కొట్టుకుంటుంది. మీలో కొట్టించేవాడు ఎవడో, నాలో కొట్టించేవాడు ఒకడే అనే భావం అనుకున్నప్పుడు నేనంటే ఒక వ్యక్తి కాదు, ఒక రూపం కాదు, ఒక గుణం కాదు, ఒక పేరు కాదు. నాలో ఏ చైతన్యం అయితే ఉందో అదే చైతన్యం అందరిలో ఉంది అనే భావం కలిగినప్పుడు మనిషి యొక్క ఆలోచన ఎలా ఉంటుందండి?
మనం అందరం ఒకటే అని భావం ఉంటుంది. అది చెప్పడం కోసమే అనేక మంది మహాత్ములు అవతరించారు. కృష్ణుడు చెప్పాడు, రాముడు చెప్పాడు, ఇంకోరు చెప్పారు. అనేక మంది మహాత్ములు తెలియజేస్తూ వస్తున్నారు. అనేది అవతార పురుషులు అంటే అది ఎప్పుడో జరిగింది అనుకుంటున్నాం. అందుకనే భగవంతుడు ఈ కలియుగంలో అనేక మంది మహనీయుల రూపంలో అవతరిస్తూ వచ్చాడన్నమాట. వాళ్ళు చెప్పేది ఒకటే, మనమందరం ఒకటే. ఎప్పుడుగా ఒకటే అని భావం ఉంటుందో మనిషిలో ప్రేమభావం, దయ, కరుణ, వాత్సల్యం, ప్రేమతత్వం అన్నీ ఒకటేగా ఉంటుంది. అప్పుడేమనుకోండి, ఈ శరీరం అంతా ప్రపంచం. కుడి చేయి వేరు కాదు, ఎడం చేయి వేరు కాదు, కుడి కన్ను వేరు కాదు, ఎడం కన్ను వేరు కాదు, అన్నీ కూడా ఇది భాగం. అంతేగాని ఇది ఒక కులం, కుడి చేయ ఒక కులం, ఎడం చేయ ఒక కులం అనుకుంటే ఎలా వీలవుతుంది? అది తెలియజెప్పేది ఆధ్యాత్మికత. ఇంత లోతుగా చెప్తున్నాడండి భరద్వాజ మహర్షి గారు. అంటే ఆధ్యాత్మికత అంటే ఏమిటి? మొట్టమొదట భౌతికమైన బాహ్య ప్రపంచానికి అతీతంగా, బాహ్య ప్రపంచమే ఇది మీరు, నేను, ఆడ, మగ, చెడ్డవాడు, మంచివాడు, దానికి అతీతంగా అంతర్గత ఆత్మతత్వాన్ని. ఇప్పుడు అంతర్గత ఆత్మతత్వాన్ని అంటే ప్రతి ఒక్కడిలో కొన్ని 72 సార్లు కొట్టుకుంటుంది. అప్పుడే వాడు ఆరోగ్యవంతుడు. ఆ కొట్టేవాడు ఎవడు? వాడు తిన్న ఆహారం జీర్ణం చేసేవాడు ఎవడు? దాని రక్తంగా మార్చేవాడు ఎవడు? అందరిలో ఒకడే ఉండేది. మనుషులంతా ఉన్నప్పుడు ఈ రక్తం ఒకే విధంగా రెడ్ కలర్ ఉంటుంది, ఎరుపు రంగులోనే ఉంటుంది. ఇది అంతర్గతమైన ఆత్మతత్వాన్ని, ఆ సత్యాన్ని తెలుసుకోవడమే ఆధ్యాత్మికత. అది మొట్టమొదట మనం గ్రహించవలసింది. ఆధ్యాత్మికత అంటే పూజ కాదు, పురస్కారాలు కాదు, దేవాలయాలు కాదు, ఆ దేవుడు కాదు, ఈ దేవుడు కాదు. ఉన్నది ఒకటే సత్యం, ఒకటే ఆత్మతత్వం. దాన్ని గుర్తించు అని చెప్పడమే దీని యొక్క ఉద్దేశము. ఆధ్యాత్మికత అంటే అంతర్గతమైన ఆత్మతత్వాన్ని పరమాత్మను తెలుసుకోవడమే, ఆ సత్యాన్ని తెలుసుకోవడమే ఆధ్యాత్మికత. 2, జీవిత లక్ష్యము. ఇది నిర్దేశిస్తుంది. అంటే ఈ జీవితంలో భౌతిక పరం మీద కాకుండా జీవితంలో ఉన్నతమైన ఉద్దేశాన్ని ఈ ఆధ్యాత్మికత జరుగుతుంది. ఇప్పుడు మనం ఆధ్యాత్మిక సత్సంగం అనుకుంటున్నాం. ఇప్పుడు సత్సంగం మనకు ఒక లక్ష్యం ఏర్పడింది కదండి. ఏమైనా లక్ష్యం చెప్పండి? మన సత్సంగం వల్ల మనం ఏమి లక్ష్యం ఏర్పడింది? మనం మొట్టమొదటిగా మనం సంస్కరించుకోవడం ఈ లక్ష్యమైంది. మనం సంస్కరించడం ద్వారా ఒక స్టెప్ అయింది. రెండో స్టెప్ అయింది. సంస్కరించడం ద్వారా ఏమర్థమైంది? నేను అనే భావన తొలగి మనము అనే భావన ఏర్పడింది. రెండోది అది. అంటే ఏంటి? మనకు ఒక లక్ష్యం, ఇంతకుముందు ఈ లక్ష్యం ఎవరికి వాడు ఇవ్వనా తీరే ఉన్నాం. మరి ఆధ్యాత్మిక సత్యం అనుకుంటాం. ఇక్కడ ఎవరికి వారే యమునా తీరేలాగా ఉన్నాం మనం. ఇప్పుడు చూడండి, మనం సంస్కరించుకోవడం ఒకటైతే వేరే భావం లేకుండా మనం అందరం ఒకటే అనే భావంలో ఉండడానికి మనం ప్రయత్నం చేస్తున్నామా లేదా? అది ఆ లక్ష్యాన్ని ఒకటి ఏర్పరుస్తుంది ఇక్కడ. రెండవది, దీని ద్వారా మన మనసు ఎలా ఉంది? ఇప్పుడు మనం చేసి ఒకటేమో సంస్కరించుకుంటున్నాం. మనం పూర్తిగా చెప్పడం సంస్కరించుకుంటున్నాం. ఆ సంస్కరించడంలో వేరే భావం పోయింది, మన కుటుంబం అనే భావన ఏర్పడింది. వేరే భావం ఏర్పడి కుటుంబం అనే భావం ఏర్పడిన తర్వాత మన పరిస్థితి ఎలా ఉంది? మన మనసు ఎలా ఉంది? కల్మషం లేకుండా ఉన్నాం. అయిన తర్వాత మన మనసు ఎలా ఉంది? ప్రశాంతంగా ఉంది. ప్రశాంతం ఉంటే ఆనందం. ప్రశాంతం ఉంది. టెన్షన్ ఉందా? ఎంతమంది పక్కన వాడు ఎట్టాడు అనలే, వాడు ఎదిగితే కొంచెం ఎదిగిపోతాడు అనలే, తగ్గిపోతే వాడు ఇంకా తగ్గిపోవాలని లేదు. అంటే ఏంటి? మానసిక ఒత్తిడి తగ్గిందా లేదా? ఇది నేర్పించేది ఆధ్యాత్మికత. మన ఆధ్యాత్మికని సత్సంగంతో పోల్చుకున్నాం ఇక్కడ. అప్పుడేమవుతుందంటే దీనికోసం తపన పడుతున్నాం. అంటే సెల్ఫ్ అవేర్నెస్, అంటే మనమే వృద్ధిలోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అందుకే జీవిత లక్ష్యం అంటే లైఫ్ అనేది లైఫ్స్ గ్రేటర్ పర్పస్ అన్నాడు. దానే మనం లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. జీవితం అంటే ఒక ఆనందం, జీవితం అంటే ఒక గేమ్. లైఫ్ ఈజ్ గేమ్ అని అనుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ మనం అది గమనించుకుంటూ రావాలి. ఇక్కడ ఆధ్యాత్మికలో 3 అయినాయి. ఇంకోటి ఏం చూడండి, ఒకరికైనా సేవ చేయాలంటే
వారి ద్వారా మనకి ఏం వస్తుందని ఆలోచిస్తున్నావా? అంటే నిస్వార్థ సేవ. ఇది మన తోటి వారి కష్టం మన కష్టం, వారి ఆనందం మన ఆనందం. ఇందులో మనకి అందులో పొందేదంటే ఏమీ లేదు. అంటే అది నిస్వార్థ సేవ, అంటే ప్రతిఫలాక్ష లేకుండా ఇటు సమాజానికి సేవ చేయాలనే ఆలోచన ఆధ్యాత్మికంగా వచ్చిందా లేదా? ఇంకోటి, నిత్యము ప్రకృతిలో ఐక్యం అనుభవించడం. అంటే ఏమిటి? సత్యం అదే. ప్రకృతి అంటే ఏమిటి? ప్రకృతి అంటే చుట్టూ ఉన్న సృష్టిలో ఉన్న భాగంలో వాటితో మనం మమేకం కావడం. అంటే అంటే ఏంటి? అంతా చైతన్య భాగము. సరే, ఆ ప్రకృతి పక్కటం ఈ ఊళ్ళో ప్రజలే మన ప్రకృతి అనుకుంటాం. ఈ ఊళ్ళో ఉండే వాళ్ళే చెట్టు పుట్ట కొట్టానికి అనుకుంటాం. ఈ చెట్టు పుట్ట కొట్టాలతో మనమందరం ఐక్యమత్యంతో కలిగి ఉంటున్నామా లేదా? వాళ్ళతో మమేకం అవుతున్నామా లేదా? ఇది నిస్వార్థి మరొక కోణం అన్నమాట. ఇది నిజమైన ఆధ్యాత్మికం చెప్పాలంటే. అందుకే రమణ మహర్షి మామూలు సరళంగా చెప్పాలంటే నేనెవరు, ఇది రమణ మహర్షి పుట్టుకోండి. అంటే రమణ మహర్షి చెప్పిన విధానంలో కూడా ఇదే మనకు అనిపిస్తుంది. మరి వీటికంతటికి ఒక డిసిప్లిన్ ఉండాలి కదండి, క్రమశిక్షణ ఉండాలి కదండి. అంటే ఏంటి? సత్సంగం చేయాలన్నా, ఇంకొక పని చేయాలన్నా, ఇంట్లో పని చేసుకోవాలన్నా డిసిప్లిన్ కావాలి. కాబట్టి ఒక ఆధ్యాత్మికత, రెండు క్రమశిక్షణ, ఈ రెండు అంశాలు పురోగత తిరోగత. ఈ రెండు అంశాలు ఉంటే పురోగత డెవలప్మెంటా, తిరోగమెంత అని డెవలప్మెంటా? డెవలప్మెంట్. ఈ రెండు లేకపోతే డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం లేదు. ఒకటి ఉన్నా డెవలప్మెంట్ కాదు. దేవుడికి పూజ అనుకుంటూ ఉన్నాం అనుకోండి, డిసిప్లిన్ లేకపోతే 6 గంటల చేసిన హారతి నేను 7 గంటలు చేస్తా, బాగా ఆడిపోతాడండి. ఇటు బాగా విషయమే కాదు, ఇంటి పని కూడా కావచ్చు, తోట పని కూడా కావచ్చు. కాబట్టి ఈ రెండు అంశాల్లోనే మనం పురోగతి కలుగుతాము, ఇటు ఆధ్యాత్మికంగా ఇటు లౌకికంగా కూడా అనే విషయం చెబుతూ భగవంతుడు నిరంతరం అనుగ్రహించే ఈ వస్త్రాన్ని మనం ఎంత మేరకు తిరిగి ఉంటామో అంత మేరకే మనం పొందగలం. ఈ పాటించకపోతే భగవంతుడు అనుగ్రహాన్ని మనం పూర్తిగా పొందలేము. కొంత కూడా చెప్పలేమండి, అర్థమవుతుంది. పూర్తిగా పొందలేము. ఇవి ఎప్పుడైతే పాటిస్తామో భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా మనం పొందగలము. ఇక్కడ భగవంతుడి అనుగ్రహం అంటే రాముడు కృష్ణుడు వచ్చేది కాదండి, అందరి రూపాలను ప్రకృతి భగవంతుడు. ఇప్పుడు నా పనికి అహంకారం ఉందని అనుకోండి, మీరు నాకు సహాయం చేస్తారా? నేను కష్టంలో ఉంటే అంతే కావాలంట వాడు, ఇంకేం సహాయం చేస్తాం వాడికి? అది చెప్పండి. ఇక్కడ ఈ రెండు ఉన్నప్పుడు మాత్రమే భగవంతుడు ఏ రూపంలో వచ్చి మనకి సహాయం చేస్తాడు. దృశ్యాసు జగత్తులందరినీ వ్యక్తావ్యక్త రూపంలో పనిచేయు ప్రకృతి స్వరూపులకు దేవతలందరూ నా యందు ప్రసన్నులై నా జీవితమును మీ ఈ సూత్రం ఎవరి పట్ల? సాటి భక్తుల పట్ల, సత్సంగ సభ్యుల పట్ల మన ప్రవర్తన సంబంధించింది కనుక దీన్ని పాటించుకుంటే సత్సంగం యావత్తు కలుషితం చేసి ఎందరి ఆధ్యాత్మికతను దెబ్బతీసిన దోషం నీకు వస్తుంది. రాశారు మాస్టర్ గారు, బౌల్ లక్షలు పెట్టి. ఇది కానీ చేసుకోకపోతే ఏది ఆధ్యాత్మిక చేసుకోకపోతే సాటివారి పట్ల, సాటివారి సత్సంగం పట్ల కూడా వల్ల సాటివారి పట్ల సత్సంగం పట్ల కూడా మన ప్రవర్తన సంబంధించింది ఈ పాటించకపోతే కలుషితమై దోషం వస్తుంది. దోషం చేయడం ఒక పాపం, దోషం చేస్తున్నానని తెలుసుకోలేకపోవడం మహాపాపం. తేడా చూడండి ఇక్కడ. అంటే దోషాన్ని సమర్థించుకోండి, చెప్తే అర్థమవుతుంది. దోషాన్ని సమర్థించుకోవడం అనేది మహాపాపం. దోషానికి 10% పాపం ఉంటే దాన్ని సమర్థించుకోవడం 100 పాపం. 2 దాన్ని ప్రోత్సహించిన వాడు మహాపాపం, అది చూస్తూ ఖండించకపోయినవాడు మహాపాపం. ఇంత వివరణ చెప్తున్నానండి. కనుక దీన్ని బాగా మనం వివరించుకోవాలి. ఏది? ఆధ్యాత్మిక క్రమశిక్షణ. రంజాన్ మాసం కాబట్టి ఖురాన్ ఏం చెప్పాడో చెప్పబోతున్నాడు ఇప్పుడు మాస్టర్ గారు.
అయిన తర్వాత ఈ సూత్రాన్ని కనుక ఉల్లంఘిస్తే సాటి వారి శ్రేయస్సునిగా నువ్వు చెడగొడుతూ ఉంటే అంతే కదండి. ఇప్పుడే లేదు వాడు బాగుపడుతున్నాడు కూడా, వాడు బాగుపడుతున్నాడనే కినుక నాకు. దానివల్ల నేను ఎత్తుపడుస్తుంటా. ఎత్తుపడినప్పుడు మీ శ్రేయస్సు భంగం అవుతుంది. భంగం చేసుకుంటూ నువ్వు ఎన్ని యాత్రలు చేసినప్పటికీ కూడా నువ్వు పొందగలిగింది ఏమీ లేదు రాయేశాడు. యాత్ర అన్నాడు, అది కాశీ యాత్ర కావచ్చు, షిరిడి యాత్ర కావచ్చు, మక్కా యాత్ర కావచ్చు, బెత్లహేమ్ ఆ యాత్ర కూడా కావచ్చు, లేదా సిటీ వాటికన్ అది పెద్ద పుణ్యత ఉందంటే కదా, పాలస్తీన్ అనుకుంటాను, ఆ సిటీ వాటికన్ క్రైస్తవులు పోయింది, అక్కడ కూడా కావచ్చు. దానివల్ల ఏం ఫలితం ఉంటుంది అని చెబుతూ, ఎందుకంటే మన ఇల్లు పాత వ్యక్తిత్వానికి సంకేతం అయితే మనది ఇల్లు పుణ్యకేంద్ర దర్శనం వచ్చి మనలోని బలహీనతను విడిచి సన్మార్గానికి అది సంకేతం కావాలి. మన ఇల్లు పాత భావాలు ఉన్నాయి, ఆ క్షేత్రం వెళ్ళాం అనుకోండి, డెవలప్మెంట్ గారికి సంకేతం కావాలి. సరే ఏ పక్కన పెడదాం, మామూలుగా మన ఇంట్లో ఉన్నాం, ఇప్పుడు సత్సంగానికి వచ్చాం. సత్సంగానికి రాకముందు మనకు అనేక ఆలోచనలు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంది 4 మంచి మాటలు. ఈ 4 మంచి మాటల వల్ల మళ్ళీ దాన్ని మన వ్యక్తిత్వానికి వృద్ధి చేసుకోవడానికి ప్రయత్నించాలి. అంటే మంచి వ్యక్తిత్వానికి వృద్ధి చేసుకోవడానికి ప్రయత్నించాలి. అంటే ఏంటి, ఈ సత్సంగం సన్మార్గాన్ని ఆశ్రయించడానికి సంకేతం కావాలి. సత్సంగాలు పోతున్నామంటే ఓహో సత్సంగం ఇంత ప్రయోజనం ఉంది కాబట్టి సత్సంగానికి వెళ్ళగలగాలి, అది ఒక సంకేతం అనమాట. అంటే సత్సంగానికి వెళ్ళడం వల్ల మనం మంచి చెడు తెలుసుకుంటున్నాము. వీడు మంచి ఎలా తెలుసుకున్నాడు, వీడు రోజు సత్సంగంలో వస్తారని, రోజు పారాయణ చేస్తారని, వీడు ఆ పారాయణ సత్సంగంలో తెలుసుకున్న దానిని వాళ్ళు తమ జీవితంలో ఆచరణ పెట్టుకుంటున్నారండి. మరి పెట్టుకోవడానికి కారణం ఏమిటి, సాయి సాంప్రదాయంలో ఉన్న ఆచరికల భరద్వాజ మాస్టర్ గారిని వారు ఆశ్రయించడం వల్ల అది సంకేతం. అలా లేదనుకోండి వారికి చెడ్డ పేరు. ఇక్కడ సంకేతం అంటే ఒక సూచిక, అక్కడికి వెళితే మనిషి మారుతాడు, సంస్కరింపబడతాడు. అంతకన్నా ఉన్నతమైన స్థలం ఇంకెక్కడ లేదు. అది ఎలా అవుతుంది, మన ప్రవర్తన బట్టి. మన ప్రవర్తన ఏంటంటే ఓహో వీడు అక్కడికి వెళితే బాగా అంతకు అట్టు ఉన్నారు, అది సంకేతం కావాలి. ఇలా షిరిడీకి మళ్ళీ వెళుతుండడం వల్ల ప్రతిరోజు అవకాశం ఉన్నప్పుడల్లా దైవ చింతనను ఆచరించడం లాంటిది కూడా కావాలి. ఇక్కడ షిరిడి కాబట్టి షిరిడి బాబాని మేము చెప్పుకున్నాం, అది మక్కా కావచ్చు, పదే వెళ్ళినప్పటికీ కూడా ఎలా ఉండాలి, ప్రతిరోజు అవకాశం ఉన్నప్పుడల్లా దైవ చింతనను ఆశ్రయించడం లాంటిదిగా ఉండాలి. అంటే ఈ సప్తగంలో ఉన్న సేపే కాదు, ప్రతి క్షణము కూడా అవకాశం ఉన్నప్పుడు పదం పడాడు. ఇంకా తిరిగి ఆదివారం కదా ఇనేసి అయిపోయింది అని ఉండకుండా ఇంక సోమవారం మంగళ బుధ గురు శుక్ర శని వరకు కూడా ప్రతిరోజు ఇదే టైంలో అనుకుందాం, ఇదే 6 గంటలకి లేదా 7 గంటలకి ఏదో ఒక పుస్తకాన్ని 1-2 పేర్లు చదువుకోవడం అర్థమవుతుంది అనుకుంటున్నాను. అది అవకాశం ఉన్నప్పుడు కూడా అలా చేయాలి. దయామయులైన భగవంతుడు భక్తులను సత్కర్మ నిరతులు అయిన వారికి ప్రేమించే సామర్థ్యాన్ని అనుగ్రహిస్తాడు. ఎవరికైనా సత్ప్రవర్తనకు అనుగ్రహిస్తాడు, కానీ దుష్ప్రవర్తనకు ఎందుకు అనుగ్రహిస్తాడని ఇచ్చే లాభం అనుగ్రహించి కూడా ఇచ్చి కూడా ఏమన్నదు, కోతికి టెంకాయ చెప్పించినట్టుగా ఉంటుంది. ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఆ టెంకాయ చెప్పి మనిషి గారు ఇచ్చాడంటే దాన్ని శుభ్రంగా మొక్కలు చేసుకొని ఎండబెట్టుకొని కొబ్బరి నూనె చేసుకునేవాడు తెలియమంతుడు. నా బాడీ అప్పటికప్పుడు పచ్చడి చేసుకుని తినేవాడు ఇంకొకడు. కొబ్బరి నూనె చేసుకుని తలకి పెట్టుకుంటే వేడి లేకుండా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆయన సామాన్య అనుగ్రహిస్తాడు అని ఖురాన్లో 19వ చాప్టర్ XIX వాళ్ళ అరేబియన్ నెంబర్స్ XIX 96 ఇది అరేబియన్ నెంబర్స్ అన్నమాట. దాన్ని మనం చూసుకుంటే అది 19వ చాప్టర్. XIX అంటే 19, XIX అంటే అది 19, వర్ష అంటే 96 వాక్యం అనుకుందాం. వారిని ప్రేమిస్తాడు, కారణం
సాటి వారి పట్ల వారు తమ ధర్మాన్ని చిత్తశుద్ధితో పాటించి తమ శ్రేయస్సు కంటే కూడా సాటివారి శ్రేయస్సునే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంటారు వాడు. ఎవడు? సత్కర్మ నిరతులు. అంటే సత్కర్మ చేసే ప్రతి ఒక్కడు కూడా వాడి శ్రేయస్సు చూసుకోడు. తమ ధర్మాన్ని మనసా వాచా కర్మణ చిత్తశుద్ధి అంటే వాడు పాటించుకుంటూ తన శ్రేయస్సు కంటే కూడా సాటివారి శ్రేయస్సు వాడికి లక్ష్యంగా అవుతుంది. వాళ్ళ లక్ష్యం ఏంటి? ఎదుటి వాళ్ళు బాగుండాలి. సింపుల్ చెప్పుకోవాలంటే అందరూ బాగుండాలి. అందరూ బాగుంటే నేను కూడా బాగుంటాను కదా. అది ఖురాన్లో 19వ చాప్టర్లో 96వ వాక్యంలో చెప్పబడి ఉంది అని మాస్టర్ రాశారంటే ఆ దాంట్లో ప్రవక్త ఒక మాట అంటాడంట, సాటి వారికి నీ పైగల ప్రేమను హృదయపరంగా చేసే 3 అంశాలు ఉన్నాయి. సాటి వారికి ఈ రీతి ప్రేమను హృదయపరంగా చేసేవి 3 అంశాలు. ఎవరికి వారు? అందరూ మనం అందరూ గౌరవించాలనుకుంటాము, అందరూ మనం మర్యాదగా మాట్లాడాలనుకుంటాం, మర్యాద ఇవ్వాలనుకుంటున్నాము, అందరూ నన్ను ప్రేమించాలనుకుంటాను, అభిమానించాలనుకుంటున్నాను. దానికి ఏంటి 3 అంశాలు చాలా ముఖ్యమని చెప్పాడు ఖురాన్. అంటే మనం బాబా చెప్పున్నాడు, భగవద్గీత చెప్పుంది, బైబిల్లో చెప్పుంది, ఖురాన్లో చెప్పబడితే మనం తెలుసుకుంటున్నాం. ఎందుకంటే మన మనకి తెలియాలి అన్ని మతాల స్థానాంతం ఒకటే, లేదా ఒక మతమే గొప్పది అనే మూఢత్వం నుంచి మనం బయట తీయడం కోసం మాస్టర్ గారు ఈ ఆర్టికల్ రాశారు. ఎప్పుడో రాశారు, ఇప్పుడు ఫిబ్రవరిలో ఆ ఆర్టికల్ మనం వేశారు. 1, ఎవరైనా కలుసుకున్నప్పుడు మొట్టమొదట నువ్వే సలాం చేయాలి, నువ్వే పలకరించాలి. ఇది మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి అంశం. వాడు ఎవరైనా కావచ్చు కాక, వాడు వచ్చాడంటే హలో బాగున్నారా, మనం ఈ పదాలు వాడుకుంటాం. నమస్కారం సార్ పక్కన పెడదాం, హలో బాగున్నావా, ఎలా ఉన్నావండి, సంతోషం, నమస్కారం పెట్టడం 2వది. అది మొట్టమొదటి చేస్తే ఎటువంటి వాడైనా సరే వాడి ప్రేమను పొందలేమా? దీనికి సంఘటన MBBS అందులో వార్డును తుడుస్తూ ఉంటాడు, అందులో తొక్కతా పోతా ఉంటాడు, తిడతా పోతా ఉంటాడు. కానీ హీరో వచ్చి బాబాయ్ అని పిలిచినప్పటికీ ఎంత పుంగిపోతాడండి అక్కడ. అక్కడ బాబాయ్ వడే కూర్చాడు, హీరో ఉన్నా ఏం బాబాయ్ ఎలా ఉన్నాడు, ఎంత ఎగిరి గంతేశాడండి. ఇది చేయలేమా? 2వది, వాడు వస్తేనే మనం పక్క దిగి రండి కూర్చోండి, మన స్థానాన్ని వాడికి ఇవ్వడం. అది మనమే కూర్చుంటాము, మనలో కూర్చొని బస్సులు వాడు కూడా వాడు కూర్చుంటాడు, వాడిచ్చా పక్కన కుర్చీ ఉంటుంది, గుర్తులో కూర్చొని ఉంటుంది, నేను కూర్చుంటాను అంటాడు. అబ్బా వస్తే మనం ఎంత గౌరవించాడా అని మనం వాడిని మర్చిపోతాడా, మనం అభిమానించాడా వాడండి. చూడండి సింపుల్ సార్ ఇది. దీన్ని అర్థం చేసుకునేవాడు మూర్ఖత్తుడు చెప్పాలి. అర్థం చేసుకుంటే పూజాకుడు వాడు, చేసుకుని అంతకన్నా మూర్ఖత్వం కొట్టలేదు. ఈ 2 పనులే. 3వ పని చెప్పాడండి, వారికి ఎలా సంబోధిస్తే ఇష్టమో అలా మాట్లాడు. అదే పాతాల పరిస్థితిలో చెప్పాడండి, జనం మెచ్చించేయాలి డింపగా అన్నాడు. నువ్వు మెచ్చింది బాకరైనా జనం ఏం చేస్తా దాన్ని సంతోషపడతాడంటాడు. హాస్యమే కావచ్చు కాక. ఇక చూడండి, వారికి ఎలా సంబోధిస్తే ఇష్టమో అలా సంబోధించు. అంటే పేరు పెట్టి పిలిస్తే ఆనందిస్తాడా, పేరు పెట్టుకుని. సార్ అంటే పిలిస్తే ఆనందిస్తాడా, సార్ అని పిలువు. సార్ అన్నప్పుడు పేరు పెట్టి పిలవ బాక వాడికి ఏదైనా గౌరవం అనుకుంటాడు. పేరు పెంచుకోవాలి సార్ పిలిచామనుకో, ఏదో సార్ అన్నాడే అని బాధపడకూడదు. వాడికి ఏది ఇష్టమో ఆ పిలుపుతో వాడి పిలుపు. ఈ 3 చెప్పాడండి. కారణం ఏంటంటే భక్తులందరూ సోదరులు కనుక వారి హృదయాలను రాజీ చేయడం మా విధి. మనుషులుగా రాజీ, వారి హృదయాన్ని రాజీ చేయి. రాజీ అంటే అండి తనీగా ఉంటాడనమాట. వాడు ఈ మాట మీద అవుతాడు, దగ్గరైపోతాడు, ఆ వ్యక్తి కలిసిపోతాడు. 2వది, మాకు మీ ఇద్దరు పడదనుకోండి, నేను వచ్చి మీద పుల్ల పెడతాను, పుల్ల పెట్టకూడదు, అది రాజీ కుదిరిసం అంటాడు. మీ ఇద్దరు మనసు కలిపారనుకోండి, అద్భుతం.
మన సమ్మేళనం జరిగిందని 25 సమ్మేళనంలో ఇద్దరు ఒకటే ఉన్నారు సార్. ఒకరేమో రాజమండ్రి, ఒకరేమో విశాఖపట్నం. ఒకటే కలిసి పనిచేశారు. కొంతకాలం వాడు విడిపోయారు. నేను కావాలని వాళ్ళిద్దరినీ పిలిచా స్టేజ్ మీదకి. ఏం సార్ అన్న, అబ్బాయి ఇద్దరిని కలుసుకుంటామన్నారు వాళ్ళు. నిజంగా ఎంత ఆనందం అండి. ఇద్దరు మేము కలుసుకుంటాము. సూళ్ళూరుపేట సమ్మేళనం అన్నారు. ఇద్దరు కలుసుకున్నారు. కలిసే ఉంటారు ఇప్పుడు 3 సంవత్సరాలు. చిన్న మాట ఏ పని పనికి అందులో ఖర్చు పెట్టింది కూడా ఏమి లేదు. చూడండి ఎంత ఆనందం పడుతుంటారు వాళ్ళు. ఇప్పటికీ మర్చిపోలే. నిన్న కూడా సమ్మేళనంలో ఆడి గుర్తు చేసుకుంటున్నాడు. అది మనం చేయవలసింది. ఏమైనా కష్టమైన పనే. ఈ 3 అంశాలు ఇతరులకు అభిమానాన్ని మనం పొందగలము ఖాళీ ఖర్చు లేకుండా. డబ్బిస్తే ఆ డబ్బునంతా నీ మీద అభిమానం ప్రయత్నిస్తారు. డబ్బు పోతే నీ మొహం చూసేవాడు అప్పుడు కూడా ఉన్నాడు. ఇది డబ్బు లేకపోయినా మన ముఖం చూస్తాడు, మనల్ని అభిమానిస్తాడు అని ప్రవక్తే చెప్పున్నాడంటే మరి ఇది అర్థం చేసుకుంటే ఇతరుల మీద ఎందుకంటే ద్వేషం? ఎందుకు పాకిస్తాను ఆఫ్ఘనిస్తాన్ కొట్టుకుంటున్నాయి? ఇద్దరు ముస్లిం దేశాలే, ఎందుకు కొట్టుకుంటున్నాయి? మళ్ళా నిన్నటించి అమెరికా, ఇరాన్. అమెరికా ఇరాన్ మీద యుద్ధం చేస్తా ఉన్నారు. ఏంటి ఆలోచనత్వం లేకుండా? ఏం ఆధ్యాత్మికత అంటే వాటి నివారించాలి కాదండి. మన ప్రాంతంలో, మన కుటుంబంలో, మన దేశాంతరం వద్దు మనకి, మన కుటుంబంలో ఇటువంటి అంతర్గత పోరాటాలు ఉండకూడదు. బాహ్యమైన పోరాటం అసలు ఉండకూడదు. బాహ్యమైన పోరాటాలు నటిస్తాం, అది మాత్రం నటిస్తాం లేదు. బాహ్యమైన పోరాటం లేకుండా మళ్ళీ అంతర్గత పోరాటం మాత్రం ఉంటుంది అనమాట. అది మనం పెట్టుకోండి. ఇద్దరు మనం నవ్వద్దు మా నవ్వద్దు మరి చెప్పండి. ఇది మనం గ్రహించాలి ఇక్కడ. అదే ఖురాన్లో XLIX అంటే అరబ్బీ నెంబర్స్, అది 49వ చాప్టర్. అంటే ఆ అంకెల్లో కుట్టే 49 వచ్చేస్తాడు. 10వ వాక్యంలో ప్రవక్త అంటున్నాడు, సాధ్యమైనంత మందిని సన్మార్గంలోకి తీసుకురా. అది మాస్టర్ చేస్తున్నాడండి. సాధ్యమైనని సన్మానం తీసుకోవడానికే భరద్వాజ మహర్షి గారు సాధారణ వ్యక్తిగా మామూలు జన్మించి మాలగా చదువుకొని ఉద్యోగం చేసి వివాహం చేసుకుని సంతానం పొంది కొన్ని కోట్ల మందిని సాయితత్వాలకు తీసుకొచ్చి కొన్ని కోట్లు సాయిలాంబ గ్రంథాలు ప్రధానంలోకి వచ్చాయంటే ఏమిటి కారణం? అందుకని ఆయన మహాత్ముడు ముద్దుబిడ్డడు అయ్యాడు, ఆయన స్థానంలో కూర్చున్నాడు. అందుకే ఇక్కడ ఎక్కువ చెప్పలా, సాధ్యమైనంత మందిని. ఒక ఇద్దరు పెట్టుకో, ఒకరిని పెట్టు, దేశాంతా ఉద్ధరించాలి. చాగండు పొడిచాలి మనం ఏమన్నా కొన్ని లక్షల మంది సన్మానాలు పెట్టడానికి. రెండవది, అప్పుడు అలా చేస్తే అంట పరలోకంలో అందరి ఎదుట నిన్ను శిక్షించడానికి ఆయన జాగ్రత్తాడంట భగవంతుడు. తగ్గతాడు వీడికి ఆ పని వచ్చాడు, వీడు ఎట్లా మీ కొట్టేదా? కొడతా. ఎట్ట కొట్టాలా? గొడ్డలతో కొడితే గోరుతో కొడతా, గోరు దెబ్బ తగిలినట్టుగా, రాయి దెబ్బ తగిలి కొడతా, లేదా చిన్న ముటిక్కాయ వేస్తా తగిలి తగలకుండా. అది ఎందుకు ఎనగాడుతాడు? ఎందుకు ఎనగాడతాడు ఆయన అంటే ఇది ఎవరి వాళ్ళ కోసమే కదండి. ఈ విధంగా ఒకరికొకరు ఇలా చెప్పుకుంటూ వివరించుకుంటూ పోతున్నప్పుడు అది ఎంతటి పుణ్యమో అని చెప్తున్నాడండి. అందుకు అందరూ సత్సంగం చెప్పడం నేర్చుకోమని చెప్పడం. అందుకు 10 మందికి మనకు తెలిసిన విషయాన్ని అందరికీ పంచమని చెప్పడం. అయితే ఇతరులను సన్మానించిన పుణ్యం భగవంతుని క్షమకు మనం లభింప చేస్తుంది కనుక ఆ క్షమను మనం ఎలా ఉపయోగించుకోవాలంటే ఏ అనుబంధమైనా భగవంతుని పరంగానే ఉండాలి. ఏ అనుబంధమైనా ఆయన కనెక్షన్ ఉండాలి. ఆయన కనెక్షన్ లేకుండా ఆయన పక్కన ఎత్తి నా సులాభంగా చూసుకోవడం స్వార్థము. అది చెప్పండి ఇక్కడ. మన స్వార్థానికో లేకపోతే వ్యర్థమైన కాలక్షేపానికో
పనికి వచ్చేది మాత్రం కాకూడదు. అది మంచి చెప్పావు, ఓకే, ఇబ్బంది లేదు. కానీ ఎట్లా ఉండాలి అనుబంధం? స్వచ్ఛత కలిగి ఉండాలి. ఆ స్వచ్ఛత కలిగి ఉండాలి. నువ్వు ఏం చెప్పినా లింక్ అని పెట్టాలి. ఒక వాక్యం చెప్పావు, నువ్వు బాబాయ్ ఇలా చేశాడు కాబట్టి నేను చెప్తున్నా, ఆయన చెప్పలా, ఇది నేనే చెప్తున్నా అంటే మీరేమనుకోవాలి, అబ్బా ఈయన బ్రహ్మాండంగా మంచి మహాత్ముడు, ఇన్ని ఆలోచనలు ఇది చెప్తున్నాడు, ఎక్కడ కూడా జ్ఞాపకం చేస్తున్నాడే, ఇది చాలా గొప్పోడు. అలా ప్రతి చెప్పేదాన్ని కూడా బాబా చెప్పాడు, రాముడు చెప్పాడు, కురాలు చెప్పింది, ప్రవక్త చెప్పాడు అనుకోండి, అది భగవంతుడికి అనుసంధానం చేయడం. మనకేం తెలుసని? అందుకని ప్రతి ఒక్కటి భగవంతుని అనుసంధానం చేసుకుంటూరా, అంతేగాని నీ స్వార్థానికో కాలక్షేపాలకు వచ్చు. ఈ జాగ్రత్త తీసుకుంటే సాధకులకు సత్ఫలితం ఉంటుంది. రెండు జాగ్రత్తలు చెప్పాడు. ఒకటి స్వార్థం లేకుండా ఉండాలి, రెండు ప్రతి ఒక్కటి ఆయన అనుసంధానం చేసుకుంటూ ఉండాలి. అప్పుడు మాత్రమే సాధకులకు సత్ఫలితం ఉంటుంది. మరి మన సాధకులము కాదు, ఎవరి పాటు నిర్ణయించుకోవడమే. ముందే చెప్పుకున్నాం, జీవిత లక్ష్యం ఆధ్యాత్మికం నేర్పుతుందని. ఎప్పుడు అనుకోసం ప్రయత్నం చేస్తామో అది సాధకుడే. ప్రతి ఒక్కడు సాధకుడేనండి. పైరు పోయడము సాధకుడు కాదా? కక్షకు పోయడము అవునా కాదా? మూటలు కుట్టడం, ఏడు సార్లు కూడా కుట్టడం కూడా సాధకుడు కూడా కాదా? ప్రతి ఒక్కటి సాధనే కదమ్మా, మళ్ళీ సాధకుడు కాదా అంటాం మనం. కాబట్టి ఎవరి సాంగత్యం వలన నీకెత్తి ఆధ్యాత్మిక ప్రయోజనం ఉంటుందో ఉండదో, ఎవరి సాంగత్యం వలన నీకు చూటికి చెప్తున్నాడు ఆధ్యాత్మిక ప్రయోజనం ఉండదో, లౌకిక ప్రయోజనం కాదండి, లౌకిక ప్రయోజనం మాట్లాడాలి, ఆధ్యాత్మిక ప్రయోజనం ఉండదో, వాడి సాంగత్యాన్ని వెంటనే విడిచిపెట్టి, వాడి వల్ల నీకు లౌకికంగా ఎంత లాభం వచ్చినప్పటికి కూడా ఇది కానీ లేకపోతే మనం దూరంగా పెట్టు. దీన్ని పెద్దలు ఏమన్నారు? దుష్టుడికి కొత్తవని చెప్పడం లే, దిగినటివే కానీ భాష వేరు. నీ ఆచారపడానికి వాడు అడ్డొస్తాడో మన పక్కన పెట్టి, నన్ను సమ్మెలను విమర్శించారు, పలానా పక్కన పెట్టేసరి మీరు పట్టేశారు అని. దానికి ఒక కారణం ఉంటుంది, ఆ కారణం మనం చెప్తాం, అంతే కదా. దీనికి అడ్డుపడిన తర్వాత వాడు ఎక్కడ పడితే మనకి ఎందుకు? నా విషయం బంధం కాదండి. బలపాటి మాస్టర్ గారే ఒంగోలులో ప్రశ్నప్పుడు సొంత బంధుత్వం ఉన్న వాళ్ళే ఇక్కడ భరిస్తాం, సొంత బంధుత్వం ఉన్న వాళ్ళే ఎంత దగ్గర అంత దగ్గర వాళ్ళని పక్కన పెట్టేశారు, వెళ్ళిపోయినారు. ఎందుకంటే ధర్మానికి ఆటంకం కలిగించినప్పుడు అది అందరికీ తెలుగు చేస్తుంది. విషయం ఎంత కావాలంటే ఒక చుక్క కాదు, ఆ సంస్థ కావచ్చు, ఆ వ్యవస్థ కాదు చెడిపోవడానికి. అందుకని వారి సారి వెంటనే విడిచిపెట్టేయి అన్నాడు మాలిక్ దినార్. పేరు కూడా వస్తున్నాడు, అంటే ఒక మహాత్ముడు, ఒక సాధకుడు అని చెప్పాడు. మాలిక్ దినార్ అన్నప్పుడు అంటే మనకంటే ఆధ్యాత్మికంగా ఉన్న స్థితిలో ఉన్నవారు కానీ, దాని అర్థం ఏంటంటే మనకంటే ఆధ్యాత్మికంలో ఉన్నవారు కానీ, లేక తక్కువ స్థితిలో ఉన్నవారు కానీ వారి సాంగత్యంలో ఉండు, ఇబ్బంది లేదని. నాకన్నా పై స్థాయిలో ఉన్నారు, వాళ్ళతో ఉండు. నాకన్నా తక్కువ స్థాయిలో ఉంటారు, వాళ్ళతో ఉండు. కానీ దీనికి ఎవరికి అడ్డు చెప్తారో, ఆధ్యాత్మిక నీకు ఎవరికి అడ్డు ఉంటారో వాళ్ళు దూరంగా పెట్టి, పై స్థాయిలో చేసేవాడుకోండి మన సాంగత్యం పెరుగుతుంది. తక్కువ స్థాయి ఉన్నవాడికి ఏమవుతుంది? వాళ్ళతో సాంగత్యం పెరుగుతుంది, ఎటువంటి ఉపయోగం ఉంటుంది. తక్కువ స్థాయిలో మనం ఏం చదవలేడు, హై స్థాయిలో బాగా ఆధ్యాత్మిక ఉండేవాడు మనం పైకి తీసుకొస్తాడు. అది దాని అర్థం, దానికి వివరించాడు ఆయన. ఎందుకు దూరం పెట్టమన్నాడంటే ఇందుకోస్తున్నాను ఆయన, మనకి కానీ సాటి వారికి కానీ ఆధ్యాత్మిక శ్రేయస్సుని గల సాంగత్యం ఒక్కటే తగినది. అంటే లౌకికంగా కానీ మనకి కానీ ఆధ్యాత్మిక కానీ నాకు అనుకోండి, వీడికి నీకు ఇద్దరికి ఆధ్యాత్మిక గల సాంగత్యం ఒకటే మనకి సరైనది. లేకపోతే నేను చెడిపోతాను, మీరు చెడిపోతాను, అర్థం లేదు. మనకు సాటి వారికి ఆధ్యాత్మిక శ్రేయస్సు ఏదైతే ఉంటుందో ఆ సాంగత్యమే మనం చేసుకోవాలి. ఆధ్యాత్మికం అంటే ఏం చెప్పుకున్నాం? మళ్ళా జీవిత లక్ష్యము, నిస్వార్థ సేవ, ముందే మనం నేర్చుకున్నాం. అంతర్గత ప్రశాంతత ఎవరితో ఉంటుందో
అదే మనకు కావాలి. వారి సాంగత్యం మనకు కావాలి. ఎవడైనా ప్రశాంతంగా ఉంటే వాటితో పోతే మనకు ప్రశాంతంగా ఉంటుందండి. వాడే బగ 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 అని ఉంటే వాడి దగ్గర పోతే మనకేం వస్తుంది? మన ప్రశాంతత పోతుంది. కాబట్టి అటువంటి వారి సాంగత్యమే తగింది. అందుకే ప్రవక్త ఇలా అన్నారు, తెలియని వారికి తెలియజెప్పడమే పవిత్రత. ఎవరికి తెలియదో వాళ్ళకి తెలియజెప్పడమే పవిత్రత. ఇదే తాజిద్ బాబు తెలుస్తుంది. తెలిసిన వాళ్ళంతా వెళ్ళిపోండి, తెలియని వాళ్ళంతా నా దగ్గరికి రండి అన్నాడు తాజిద్ బాబు చెప్తాను. అదే ఉన్నాడు, తెలిసిన వాళ్ళకి చెప్పాల్సి ఏముంది? తెలియని వాళ్ళు నాకు కావాలా అంటే నాకు మూర్తులు నాకు కావాలా. ఇదే ఒక గురువు గారి దగ్గర చాలా శిష్యుడు ఉన్నాడు. ఒకడే మందు బుద్ధి. వాడికి ఏం చెప్పిన వాడికి వాడు అర్థం చేసుకోలేడు. పాట చెప్పే టైం అయింది. వాడు అక్కడ కూర్చుని వంట చూసుకుంటా ఉన్నాడు గురువు గారిని. పాట మొదలు పెట్టి అన్నారు గురువు గారిని. వాడు రాని అన్నాడు. కొంచెం రాదా వీడికి విసుగు పుట్టింది. ఏం గురువు గారు వాడు చెప్పే ఉపయోగం వాడికి? వాడే రాస్తారు హోంవర్క్ రాసి చేయడు కదా. వాడు వచ్చే లాభం నీకు మాకు చెప్పాడు. నేను చెప్పను అన్నాడు. మేము వెళ్ళిపోతాం అన్నాడు. నేను చూసిన వెళ్తాం కూడా వెళ్ళిపోయాడు. ఇదేంటి గురువు గారు మమ్మల్ని మేము బాగా పనిచేసి చదువుకుని మమ్మల్ని వెళ్ళిపోమన్నారంటే మీరు వెళ్ళిపోతే మీరు ఏమైనా చదువు చెప్తారు. వాడు చదువు చెప్పేవాడు వాడికి కూడా వాడు చదువు చెప్పాడు కావాలి కదా. వాడు ఉంటే పాపం మీరే వెళ్ళిపోయాడు అన్నాడు. అది భగవంతుడు తయారు. అదే చెప్తాడు, తెలియని వారికి తెలియ చెబుతుండడమే పవిత్రత. కొట్టడు దబ్బేడ. అందువలన మనం తెలుసుకున్నవి స్మరించి మన హృదయంలో ఆచరణలో వాటి మనం పటిష్టం చేసుకోవడానికి భగవంతుడిన అవకాశమే ఈ సాంగత్యం. మంచి పనులు పెట్టాడు ఇక్కడ. తెలియని వారికి తెలియజెప్పడమే చూడండి ఇక్కడ పవిత్రత అంటూ. దానివల్ల నీకేం ఉపయోగం రా? వారికి మూర్తి చెప్తే నీకేం ఉపయోగం రా అనుకుంటా ఉంటాడు కదా. దాన్ని చెప్తున్నాడు. దానివల్ల నీకేమంటారు ఆయన? ఇవి చెప్పడం వల్ల నీ మనసులో అది స్థిరత ఏర్పడుతుంది. స్మరిస్తూ ఉంటావు. స్మరిస్తుంటారు. ఇది చెప్తున్నా మనం పాటించకపోతే ఎట్ట అని తలగిలుకుంటావు, పాటిస్తావు. ఆ పాటించడం వల్ల ఏమవుతుంది? ఆ మూర్ఖులు కదా నువ్వు ప్యూరిటీ ఇచ్చినావా కాబట్టి నీకు భౌతిక అవకాశం కదా అని భావించు. కొట్టండి ఉండడం దెబ్బ కూడా కొట్టండి. ఎవరైతే నీవు నీ ప్రార్థనలో నా శ్రేయస్సును మరొక పదే కోరవలసి వస్తుందో వాడు నిజమైన స్నేహితుడే కాదు. ఎవరైతే నేను ప్రార్థన చేస్తాను అనుకోండి, భగవంతుడా నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి అనుకునేవాడు స్నేహితుడే కాదంట. పదే ఆడుతూ ఉంటాడు కదా, వాడు స్నేహితుడే కాదంట. క్షణకాలమైన ఎవరైనా స్నేహితుడు క్షణకాలమైన పరిచయమైన ప్రతివారి కోసం ప్రార్థించడం సాధకుని విధి. అద్భుతం. పరిచయం మరేమిటాడు ఇద్దరు తప్ప అంటే ఎవరు పరిచయం పెట్టా అయిపోయింది. క్షణకాలమైన పరిచయం ఎక్కువ పరిచయం పడలేదంట. అర్థమైంది సంగతి. క్షణకాలంలో కళ్ళు నొప్పులు ముసలి ఒక క్షణం అప్పుడు పరిచయం అయినా సరే వాడి బాగు కోసం ప్రార్థించు చెప్పాడు. ప్రతి వారి కోసం ప్రార్థించడం సాధకుని విధి. సర్వజీవుల కోసం ప్రార్థించడం మహాత్ముల పని. మన పని ఏంది? క్షణకాలంలో పరిచిన వాడి కోసం నువ్వు చెయ్యి. వాళ్ళ పని ఏంది? సర్వజీవుల కోసం ప్రార్థిస్తున్నారు వాళ్ళు. మన భారతదేశం ఉండడానికి వాళ్ళే కారణం. మనకి తెలియకుండా హిమాలయాల్లో అంత మంచులో మన విశ్వశ్రేయస్ కోసం ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి మన దేశం మీద ఎంతమంది దండెత్తినా కూడా సరే మన ఎవరు దండెత్తలేదు. మన దేశం ధర్మం సురక్షితంగా ఉంది. అది మహాత్ములు చేసే పని. అందుకని జీవితం కోసం ప్రార్థించడం మాస్టర్ గారి పని. అందుకే మాస్టర్ గారు అన్నారు, మీరున్న చోటు అపవిత్రంగా ఉన్నప్పటికీ కూడా నా తపస్సు చాలా చేస్తానండి. ఆయన ఎంత బాగా చెప్పాడండి. మీరున్న చోటు పరిశుభ్రంగా అపవిత్రంగా ఉంది, నేను నా తపస్సును దారిపోస్తానన్నాడు ఆయన. మన తపస్సు దారిపో వెళ్ళా మన క్షణకాలం వాళ్ళ బాగు కోసం ప్రార్థిస్తే సరిపోతుంది అంటున్నాడు. వెంట్రుక వాసి కూడా అందుకు ప్రయత్నించకుండా వాచా మాత్రమే అలా ప్రార్థించడం కపటము. వెంట్రుక వాసి కూడా ఇతరుల కోసం ప్రార్థించకపోతే
మాటలు బ్రహ్మాండంగా చెప్తే నా మాదిరిగా వాడి వల్ల ప్రయత్నిపోతే అది కపటం. అది మనమెంతో పవిత్రమని అహంకరించడమే అవుతుంది. నేను మాత్రం బాగా ఉన్నాను, మీరంతా దండగా అని అంటే అలా వస్తూనే ఉంటాను. పై కాకుండా పైకి లేకపోతే నా మీద కూర్చుంటారని భయం. అందుకని అది కపటము, అహంకారం అవుతుంది. ఇందుకు రుజువు నిజ జీవితంలో కొందరి పట్ల మనం అసూయ, ద్వేషం, పట్టుదల వహించడమే. ఎందుకు వస్తుందంటే కొందరి విషయం మనం అసూయ, పట్టుదల, ద్వేషం ఈ రెండే కదండి. మహాభారతం కానీ రామాయణం కానీ ఈ రెండే. మహాభారత రామాయణం రెండో ఒకటే. అంటే ఈ రెండింటి వల్ల ఏమవుతుందో మనిషి నాశనం. ఈ రెండింటికి మందే లేదు అసలు. అహంకారానికి, ద్వేషానికి, అహంకారానికి, అసూయకి, ద్వేషం అసూయ కదా, అసూయకి అహంకారానికి ఏ డాక్టర్ కదా మంది లేదు. మరో విషయం, నువ్వు ప్రతి చిన్న పొరపాటును క్షమాపణ చెప్పుకోవాల్సి వస్తే అది భక్తుడిగా కాదు, అతడు భక్తుడే కాదు, సాధకుడే కాదు. నువ్వు ఎవరైనా సారీ చెప్పాలనుకున్నట్టే నువ్వు తప్పు చేశావు. తప్పు చేసావు, నువ్వు భక్తుడు కాదు, సాధకుడు కాదు. అంటే అర్థం ఏంటి? ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమాపణ చెప్పుకోవాల్సిన పొరపాటు కూడా నువ్వు చేయకూడదు. అంటే ఎంత జాగ్రత్తగా మెలగాలి. ఒక మాట చెప్పాలంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా నీ వైపు ఏదైతే చూపించకూడదు. నువ్వు ఈ తప్పు చేశావు, ఈ పొరపాటు చేశావు అని అర్థమైంది అనుకుంటున్నా. అందుకే సత్సంగము చెప్పడం అనేది తెల్లటి చొక్కా లాంటిది. చిన్న నలుసు పైన కనబడుతుంది. అంత ఆషామాసిగా ఈ కుర్చీ, ముళ్ళ కుర్చీ తెలుసుకున్నవాడికి ఏదో గొప్పది అనుకున్నవాడికి కాదండి. ఇది ముళ్ళ కుర్చీ లాంటిది. ఇది ఒక పక్క గుచ్చుతూ ఉంటుంది. ఎందుకు రాదు? కిరీటం పెట్టుకోవడం అర్థం ఏంటి? వాళ్ళు గుర్తు చేస్తుంటుంది, రే ఈ ప్రజల భారం అంతా నెత్తిందిరా అని గుచ్చుకుంటుంటుంది. అది గుర్తు చేయడం వల్ల కిరీటం పెట్టుకోవడం వాళ్ళ ఉద్దేశం అది. అందుకని ఇక్కడ ఎదుగుతున్నాడు. ఇక్కడ ఎదుడు చిన్న పొరపాటు క్షమాపణ చెప్పాల్సిన వాడు పొరపాటు వాడు భక్తుడే కాదు, సాధకుడే కాదు. ఎందుకంటే క్షమాపణ అనేది పరాయి వారికి, అపరిచితులకు మాత్రమే. భక్తులు, సాధకులు సోదరులంటి వారు అనే విషయం చెప్పాడండి. వారి మధ్య అది తగదు. ఎవరి మధ్య? భక్తులు, సాధకుల మధ్య. మనం భక్తులమా, సాధకులమా? సాధకులమైనా సరే, సాధకుల మధ్య ఇటువంటి ఉండకూడదు. సాధకులు చెప్పుకుందాం, భక్తులు మనకు కాలేదు కదా. కాబట్టి సాధకుల మధ్య మనం సోదరుడి వారము. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కడు సోదరి, సోదరు. ఈ భావాన్ని దృఢపరచుకోవాలి. వారి మధ్య ఇది తగదు. దానిని కోరడం మన భక్తికి లోటు. కనుక దానిని కోరడం మన భక్తికే లోటు. మనిషికి సాటి వారి ఆచరణను అనుసరించడం సహజం కనుక మనం ఏం చేస్తాం? మామూలుగా ఎవరు ఎదుటి వారికి చేస్తాడో దాన్ని చేస్తుంటాం కనుక వారి ఆచరణ అనుసరించడం సహజం కనుక మనం ఎవరితో స్నేహం చేస్తామన్నది సాధకునికి ముఖ్యము. సాధుని ఇప్పుడు ఒక స్నేహం చేశారనుకోండి, ఎంతమంది అంటే వాడి బుద్ధులు మనకు వస్తాయి. అందుకని నువ్వు స్నేహం చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్త పడు. నువ్వు ఎంత లేదనుకున్నా, ఎంత నిక్కచ్చిగా అనుకున్నా వాడి ప్రభావం నీ మీద పడుతుంది. అందుకని ముందు స్నేహితుడి గురించి ఆలోచించుకో. నీ సంగతి తెలియాలంటే నీ స్నేహితులు ఎవరు తెలుసుకోవాలి. నీ సంగతి నేను చూసుకోవాలా. ఈ ఫ్రెండ్స్ ఎవరా చూసుకుని, ఓ ఈ ఫ్రెండ్స్ వల్ల మంచిగా చెడు నిర్ణయించబడతారు అనమాట. అది దీని విషయం. చెడ్డవారి సాంగత్యంలో మంచి వారు కూడా చెడ్డవారు అవుతారు. కారణం అనుక్షణం మొహమాటకైనా వాని చెడ్డతనాన్ని మనము ఆమోదించవలసి వస్తుంది. అండర్లైన్ చేసుకోలేదు. మొహమాటకైనా వాడు తప్పు చేస్తే సరివేలా చిన్న తప్పే కదా అంటే వాళ్ళు పొంగిపోతున్నారు. వాళ్ళు పిల్ల పెద్ద తప్పు చేస్తారు. అంటే మొహమాటనే కూడా చెప్పకూడదు. వాళ్ళు చేస్తే అలాగే మనకు అనిపిస్తుంది. అందుకే సజ్జన సాంగత్యము. దుర్జన సాంగత్యం చేస్తే తప్పదు, ఇంకేం చేస్తాము. సరే బా
వాడు ఏం చేస్తాడు, వీడు సమర్థించాడు అని చెప్పేసి వాడికి పెద్ద తప్పు చేస్తాడు. ఒక భక్తుడు సాటి వారిని మంచి మార్గంలో నడిపించు అనే మొత్తం ప్రార్థిస్తారంటే మీలాంటి వాళ్ళు. మీరంటే అంటే అందరినీ మంచి మార్గంలో పెట్టి ప్రార్థిస్తారంటే వాళ్ళు ముందు. ఏమి మీరందరూ సాటి వారిని ప్రార్థిస్తారు, మీ సంగతి ఏమిటి అని అడిగారంట నా బోడి గారు. అడిగినప్పుడు ఏంటంట, నా జీవితంలో ఎక్కువ భాగం సాటి భక్తులతో నేను గడపాల్సి వస్తుంది. ఇప్పుడు మీరందరూ కలిసి ఏం చేస్తున్నారు, మంచి మార్గంలో అందరినీ నడిపించుకుంటున్నారు. నా బోడి మీరు అడిగాడు, మీరేమంటున్నారు, మేమందరం మంచి వాళ్ళతో స్నేహితులు ఉన్నామండి, వాళ్ళతో స్నేహితులు ఉన్నా ఉన్నప్పుడు ఆ బుద్ధి నాకు వస్తాయి కదా, నాకు అసలు తనకి ప్రార్థించేది మన దగ్గర. అర్థమైంది కదా, సాటి వారిని మంచిగా కానీ ప్రార్థించమన్నావు, నడిపించమన్నావు, వాళ్ళతో నేను ఉన్నానే, ఇంకా వాళ్ళతో నేను ఉంటే నాకు ఆ బుద్ధి దగ్గర నాకు వస్తుంది. అందులో నాకు ప్రత్యేకంగా చేసే అవసరం ఉండే. ఒకవేళ అందరూ బాగుండాలి, అందులో నేను ఉన్నాను. ఇప్పుడు ప్రసాదం పెట్టబడి అంటే అందరూ పెట్టారు, నాకు మాత్రం ప్రసాదం రాదా, అది ఇది అర్థం. జీవితం ఎక్కువ భాగం సాటి భక్తులతో గడపాల్సి వస్తుంది. వారంతా మంచి మార్గంలో ఉంటే వారి సాంగత్యంలో నేను మంచి మార్గంలో ఉంటాను. ఇది ఆధ్యాత్మికలో ఉన్న క్రమశిక్షణని, ఖురాన్లో చెప్పిన భావాన్ని, అర్థాన్ని మాస్టర్ గారు ఈ రంజాన్ మాసంలో వివరించుకొని చెప్పారు. ఇందులో ఈ మొత్తం ఈ 40 నిమిషాలు పక్కన పెడితే మనం నేర్చుకోవాల్సింది 3 ఉన్నాయి. 3 అంటే ఒకటి ఏంటి, 3 అంశాలు. మొట్టమొదటి ఒకటి అది మంచిగా కాదు, వాళ్ళు పలకరించకపోతే మనం పలకరించాడు. దాన్ని రాముడు పూర్వ భాష అన్నాడు. వాళ్ళు పలకరించే ముందే పలకరించడం. ఆ తర్వాత రాయణ కూర్చుందా, పక్కన కూర్చో, నేను లేచిపోతాను అని చెప్పడం. మూడవది అండి, వాడికి ఎలా పిలిస్తే ఇష్టమో అలా కలవడం. ఈ 3 నేర్చుకుంటే మన జన్మ ధన్యం. మన జీవిత పరమార్థం, లక్ష్యం కూడా ఇదే కావాలని వరదాన మహర్షి గారు ఈరోజు మనము మన సంస్కృతి కాకుండా ఇది కూడా సంస్కృతిలో ఒక భాగమే, సాంప్రదాయంలో ఒక భాగమే. ఎందుకు ఈ ఆర్టికల్ కనబడింది, ఈ ఫిబ్రవరిలో వచ్చిన పత్రిక ఇది. సరే, ఇదేదో వీళ్ళు చెప్పుకోవడానికి బాగుంటుంది అనేసి వీళ్ళు ఉండే అలవాటు నేర్చుకోవాలి కదా నేను. అందుకోసంగా ఈరోజు సాటి వారిలో భాగంగా నేను ఒక భాగం అయ్యి మీలో ఒకటిగా మీతో సాంగత్యంతో నేను మంచి సాంగత్యం కావాలని ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. శ్రీ సచిదానంద సద్గురు భరద్వాజ్ మహారాజ్ की जय. గురుదేవ దత్త.